కాలం కాటువేయడంతో అనాథులై అణగారిన జీవితాన్ని అనుభవిస్తున్న మానసిక వికలాంగులను చేరదీసి సంరక్షిస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. అనాథులను ఆదుకోవడం ఒక సేవ కాకుండా బాధ్యతగా భావించి వీరి కోసం బియ్యము, పప్పు, నూనె, చింతపండు, ఇతర కిరాణా సామగ్రి, కూరగాయల వంటి వంట సరుకులను వితరణ చేసి ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చండి. శ్రీ పుణ్యలింగేశ్వర, శ్రీ మహాపుణ్యలింగేశ్వర. సార్, నా పేరు శ్రీనివాస్ అండి. యాక్చువల్గా మాది పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట. అక్కడి నుంచి నేను ఉద్యోగరీత్యా చౌటప్పలు వచ్చాను. చౌటప్పల్లో ఇక్కడ దివీస్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. గత 20 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడే చౌటప్పల్లో ఉన్నాం. ఇది నేను ఈ అమ్మా నాన్న పుణ్యక్షేత్రానికి రావటం ఇది 3rd టైం సార్. ఆల్రెడీ 2 టైమ్స్ విజిట్ చేశాను. నేను వచ్చిన 1.5 year బ్యాక్కి ఇప్పుడు వచ్చిన దీనికి కూడా పూర్తిగా ఆపోజిట్లో ఉంది. అంటే ఏంటంటే అంతకుముందు నేను వచ్చేటప్పుడు జస్ట్ షెడ్డు, కొంతమంది ఇక్కడున్న అనాథలు. ఇప్పుడు ఏంటంటే అది దగ్గరగా ఆల్మోస్ట్ 600 మెంబర్స్ వరకు వెళ్ళింది. సో ఈ ఏరియాకి ఎవరైనా సరే వచ్చి విజిట్ చేసి వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయి కూడా ఓన్లీ ఇక్కడ ఉన్న అభాగ్యులకు మాత్రమే చెందుతుంది. వీళ్ళు ఎవ్వరూ కూడా ₹1 కూడా ఆశించట్లేదు. ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే మనకి ఇక్కడ పుణ్యలింగేశ్వర స్వామి అవతారంలో ఇక్కడ శివుడు కొలువై ఉన్నాడు. ఈ శివుడు ఇక్కడున్న అనాథలందరినీ రక్షించడానికి మనకి ఇక్కడ దగ్గరలోనే ఈ చుట్టుపక్కల అనాథలకు అందుబాటులో ఉండేటట్టుగానే పుణ్యలింగేశ్వర స్వామిని ఇక్కడ కొలువై ఉన్నాడు. దీంతోపాటు 12 జ్యోతిర్లింగాలు, ఏదైతే మీరు ఎక్కడెక్కడికో తిరిగి ప్రతి జ్యోతిర్లింగాన్ని దర్శించలేని ప్రతి వాళ్ళు కూడా అందరూ ఒకే చోట దర్శించుకునే విధంగా ఇక్కడ జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించడం జరుగుతుంది. సో ఈ పుణ్య కార్యక్రమానికి ఎవరైతే దాతలు ఇవ్వాలనుకున్నది, అది వస్తు రూపంలో కానీ ధన రూపంలో కానీ లేకపోతే దానికి కావాల్సిన సిమెంటు, ఇటుక, మీకు ఎలా అయినా సరే మీకు చేతనైనంత సాయం చేసి ఇక్కడున్న ఈ పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరికీ తప్పకుండా కలగాలని కోరుకుంటున్నాను. నా పేరు యాజల బాబు, మాది అమర్తలూరు. ఇక్కడ 2010 నుండి అనాథాశ్రమం స్థాపించబడింది. అయితే అప్పుడు స్టార్టింగ్లో ఒక రేకుల చెడ్డు, ఒక 160 మెంబర్లు ఉండేవాళ్ళు. అయితే ఇప్పటికి పూర్తిగా విభిన్నంగా మారిపోయింది. అయితే ప్రతిదీ అనాథాశ్రమంలో ప్రతి ఒక్క అనాథని పూర్తిగా వాళ్ళే సాకి వాళ్ళే ఆదరించి పూర్తిగా చేంజ్ చేస్తూ ఉంటారు. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఏదన్నా డొనేట్ చేస్తే ఆ అనాథలకి ఏదన్నా ఒక పూట భోజనం కానీ ఒక పూట టిఫిన్ కానీ ఇట్లా సమకూర్చే విధానంగా ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమః శివార్పణమస్తు. ఓం నమః శివాయ. ఓం శతమానం భవతు శతహాయ పురుష శతవేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితిం శతం దీర్ఘమాయు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య అనుకూల్యతా ఫల సిద్ధిరస్తు తదాస్తు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఆశ్రమం పేరుతో డబ్బులు వసూలు చేసేవారిని నమ్మకండి. చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమం పేరుని స్వార్థం కోసం ఉపయోగించి చందాలు విరాళాలు వసూలు చేసేవారి పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈ ఆశ్రమ సభ్యులెవరూ రోడ్లపైన లేదా ఇంటికి వచ్చి సేవల పేరుతో డబ్బులు వసూలు చేయరు. అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పేరుని వాడుకొని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో వీధుల్లో తిరుగుతూ బట్టలు, బియ్యము, పప్పులు, నిత్యావసరాలు, నగదు వసూలు చేస్తున్నట్లు ఆశ్రమం దృష్టికి వచ్చింది. వీధుల్లో తిరుగుతూ సహాయం చేయమని ఆశ్రమ యాజమాన్యం ఎవరినీ పంపించదని గమనించండి.
అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పేరు చెప్పి దండుకునే వారి వివరాలను ఫోటోలు, వీడియోస్ రూపంలో మాకు పంపిస్తే వారిపై తగిన చర్యలు తీసుకుంటాము. సంప్రదించవలసిన నంబర్లు 8686434434 మరియు 8686474474.